హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 12 ఏప్రిల్ 2026 ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, దర్శకుడు రాజమౌళికి సినీ పరిశ్రమ పెట్టుకున్న పేరు జక్కన. ఒకటి నిలువు. ఒక తెలంగాణ జిల్లా జనగాం. 2 నిలువు. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం నగరి. 9 అడ్డం. నిరుపయోగమై కురిసే వర్షాన్ని ఈ వానగా పిలుస్తారు. గాంధారి వాన. 10 నిలువు. భూమి. భూమి అంటే ఇక్కడ ధారిని అనవచ్చు లేదా ధారుని అని కూడా అనవచ్చు. ధారిని లేదా ధారుని. 16 అడ్డం. వివాహం, పాణిగ్రహణం. 14 నిలువు. స్వభావం, గుణం. 13 నిలువు. బండి, శకటం, వాహనం. 13 అడ్డం. వదరు, సెలయేరు, వాగు. 16 నిలువు. ఆకాశగంగ, తెలుగు మిల్కీవే, పాలపుంత. 20 అడ్డం. గొప్ప విద్వాంసుడు, పురుష రూప సరస్వతి, పుంభావ. పుంభావ అంటాము. 21 నిలువు. వాయుపీడనాన్ని కొలిచే యంత్రం, భారమితి. 27 అడ్డం. అల. అల అంటే తరంగాన్ని తరగ అని కూడా అనవచ్చు. తరగ. 22 నిలువు. దుఃఖం, బాధ, వగ. 34 అడ్డం. ఒక రోగ విశేషం, అతిసారం. అతిసారం. 34 నిలువు. ప్రాకు, అల్లు. 35 నిలువు. వారుని, కాచిన మద్యం, సారా. 31 నిలువు. ఒక వాద్య విశేషం, సారంగి. 38 అడ్డం. వాడుకలో తామ్రం, రాగి. 31 అడ్డం. పోలిక, సామ్యము. 7 అడ్డం. తలగడ, తొడుగు. తలగడ, తొడుగు అంటే గలేబు అనవచ్చు లేదా గలీబు అని కూడా అనవచ్చు. గలీబు లేదా గలేబు, 2 రకాలుగా అనవచ్చు. గలీబు లేదా గలేబు. 3 నిలువు. లేఖ, జాబు. 3 అడ్డం. ఒక మసాలా దినుసు, జాపత్రి. 4 నిలువు. మనసు, మాట, చేతలలో తేడా లేని శుద్ధి, త్రికరణ శుద్ధి. త్రికరణం అనొచ్చు లేదా త్రికరణ శుద్ధి. 11 అడ్డం. వాడుకలో ఖడ్గకోశం, వర. 8 అడ్డం.
ఒక దక్షిణాది రాష్ట్ర భాష కన్నడం. 5 నిలువు. దశగుణంగా వాసికెక్కిన నమస్కారం దండం. 5 అడ్డం. ఏకధాటి నిందారోపణ దండకం. తిట్ల దండకం అంటాం కదా, దండకం. 6 నిలువు. బండి ఇరుసుకు పూసే తైలం కందెన తైలం. ఇక్కడ కందెన, కందెన. 12 అడ్డం. అడవి కాన. 12 నిలువు. కొలను సరస్సు కాసారం. 15 అడ్డం. డబ్బు ఇందులోనే పరమాత్మట, పైసాలోనే పరమాత్మ, పైసా. 18 అడ్డం. ఒక దేవ నర్తకి రంభ. 17 నిలువు. వేతనం జీతం. 19 అడ్డం. తెలుగులో వెల్కమ్ చెప్పండి స్వాగతం, స్వాగతం. 19 నిలువు. కె విశ్వనాథ్ చిత్రాల్లో ఒకటి స్వాతి ముత్యం. సారీ, ఇక్కడ 31 అడ్డం. పోలిక అంటే సామ్యము కాకుండా సాజాత్యం అని కూడా రాసుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, నేను ముందు చూసుకోలేదు. సాజాత్యం. సాజాత్యం అంటారు. 19 నిలువు. కె విశ్వనాథ్ చిత్రాల్లో ఒకటి స్వాతి ముత్యం. 31 అడ్డం. సాజాత్యం అంటారు, పోలికని సాజాత్యం అంటారు. 31 అడ్డం సాజాత్యం. సారీ ఫ్రెండ్స్. 28 నిలువు అడ్డము. బుర్ఖా ముఖానికి వేసుకునే తొడుగు అంటే ముసుగు, ముసుగు. ఇది సాజాత్యం. జా ఫ్రెండ్స్, ఇది సరిగా కనిపించడం లేదు, ఇక్కడ రాశాను సాజాత్యం. నెక్స్ట్ 29 నిలువు. ఉండేలు పక్షులను కొట్టే సాధనం గులేరు అంటాము, గులేరు. 32 అడ్డం. తైలం పూత అంటే లేపనం, లేపనం. 36 అడ్డం. అంజనీ పుత్రుడు మారుతి. 33 నిలువు. భ్రష్టురాలు ధర్మం తప్పినవాడు పతిత. 36 నిలువు. నకుల మాతను పిలవండి మాద్రి. పిలవండి అన్నాడు కాబట్టి దీర్ఘం ఇవ్వాలి, మాద్రి. 39 అడ్డం. తుంగభద్ర ఉపనదుల్లో ఒకటి బద్రి, బద్రి. 40 అడ్డం. స్త్రీ అంటే తరుణి, తరుణి. 37 నిలువు. జడపాయ ప్రవాహం అంటే వేణి. 24 అడ్డం. కాటుక ఒక తంత్ర విద్య అంజనం. 23 అడ్డం. ఒకదానిపైన ఒకటి వరుస దొంతి. 25 నిలువు. పుట్టుక జననం. 30 అడ్డం. తరంగిణి ప్రవాహం నది. 26 నిలువు. శివుని వృషభం నంది.
ఇది సాజాత్యం. 19 నిలువు స్వాతిముత్యం. సారీ ఫ్రెండ్స్, 39 అడ్డము తుంగభద్ర ఉపనదుల్లో ఒకటి హంద్రి. హంద్రి అంటాము. హంద్రి. సారీ ఫ్రెండ్స్. ముప్పై 31 అడ్డం సాజాత్యం, 39 అడ్డం హంద్రి. బద్రి కాదు, హంద్రి. మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఆంధ్రజ్యోతి పూరణం ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణంలోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.